సార్ మీ కాడ ఏదన్నా పర్మిషన్ ఉంటే చెప్పండి. ఊరికి కాదన్నది అన్నట. ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు వినారు, కుల సంఘాల వాళ్ళు వినారు, విద్యార్థి సంఘాల వాళ్ళు వినారు. మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ మాకెందుకు అంటున్నాను. నేను ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావడంలే. బాధితులు ఎక్కడున్నారో కనుక్కున్నా. బాధితులు ఇంటికాడు ఉన్నారంట. బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమన్నా చెప్పినారా? బాధితులు ఏమన్నా రావద్దని చెప్పినారంటే ఇటు నుంచి ఇట్టే. నేను ఏం చేస్తున్నా, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరామర్శించి వస్తా అంటున్నా. మీరు ఇప్పుడు ఎవరు పోకూడదు అంటే మీరే నన్ను పిలుచుకోపోండి పోలీసు వాళ్ళు. మళ్ళీ పాండి వస్తా, పాండి మీ బండిలోనే వస్తా, మీ బండిలోనే వస్తా అంటున్నా నేను. కాదన్నా నన్ను మీరే పిలుచుకోపోండి పోనీ. ఇలా నన్ను మీరు పిలుచుకోపోండి అంటున్నా. ఎవరొద్దు, వీళ్ళు ఎవరొద్దు, నేను వస్తా మీతో పాటు మీరే పిలుచుకోపోండి అంటున్నా. కాదన్నా నేను ఏం చేసినా అని ఇప్పుడు నేను లా అండ్ ఆర్డర్ ఏదైనా అదుపు తప్పించినానా? ఏం జరిగింది అని? అవును పక్కన భాయ్ చాలా అర్థం చేసుకోండి సార్. నేను ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేస్తాను. అంజనా ఎక్కువ అంజనా. అంజనా నువ్వు లోపల ఎక్కువ సాట ఎక్కువ అంజనా. మళ్ళీ ఆడికని తిప్పుతారు కారు. అంజనా నువ్వు ఎక్కువ అంజనా. యానో సాట కరుసుకో. అంజనా ఎనికెక్కువ అంజనా ఎనికెక్కువ. ఒక్క నిమిషం. సహకరించాలి కదా మీరు, మీడియా సహకరించాలి మీరు. అన్నా మీరంతా బయటికి రండి అన్న ఉంటారు కదా. మీరు ఎందుకు అన్న ఉన్నారు కదా. ఇక్కడ అంటే అన్న ఎవరికైనా చెప్పన్నా. అన్న బండ్లు పాటి అన్న బండి చేసే కదా. ఆడే ఉండు, మీరు అక్కడే ఉంటారు. నువ్వు రమ్మనంట. Please subscribe .news.